కరీంనగర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్పేటలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొక్కజొన్న చేనులో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ఓ స్థానికురాలు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పడిన అడుగుల గుర్తులను పరిశీలించారు. రైతులు ఒక్కొక్కరుగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కరీంనగర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్పేటలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మొక్కజొన్న చేనులో పులి సంచరిస్తున్నట్లు గుర్తించిన ఓ స్థానికురాలు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పడిన అడుగుల గుర్తులను పరిశీలించారు. రైతులు ఒక్కొక్కరుగా వెళ్లవద్దని, గుంపులుగా వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఇంత ఘోరంగా పెద్ద అడుగులు ఈ ఒడుగు ఇది ఇట్లా ఎప్పుడు చూలే. కరీంనగర్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్పేటలో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, పెద్దపులి కలకలం కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం సంచలనంగా మారినటువంటి పెద్దపులి కలకలంతో భయాందోళనలో అటు రైతులు, సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెందినటువంటి బహదూర్ ఖాన్పేట ప్రాంతంలో రైతు గుర్రం భూమారెడ్డికి సంబంధించిన పొలం గట్టు పైన పెద్దపులి యొక్క అడుగుల్ని, పాదముద్రల్ని గుర్తించారు. రైతుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే ఈ ప్రాంతంలో 3 రోజులుగా పులి సంచరిస్తున్నట్టుగా అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. అటు చొప్పదండి మండలానికి చెందినటువంటి వెదురుగట్ట ప్రాంతంలో, మరోవైపు కరీంనగర్ రూరల్ సంబంధించినటువంటి బహదూర్ ఖాన్పేట ప్రాంతంలో పెద్ద ఎత్తున మొక్కజొన్న మరియు వరికి సంబంధించిన పొలాలు ఉంటాయి. ఈ పొలాలకు సంబంధించినటువంటి ప్రాంతంలోనే పులి సంచరించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా వెదురుగట్టకు సంబంధించినటువంటి ఒక గుట్ట ఉంటుంది. ఆ గుట్టకు చాలా కాలం నుంచి కూడా పెద్దపులి గుట్ట అనేటువంటి నామకరణం కూడా ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయంలో అధికారులు ఇంకా సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే పెద్దపులి ఇప్పటికీ, అంటే శనివారం రాత్రి పెద్దపులి ఇక్కడికి వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే వెదురుగట్టకు చెందినటువంటి రైతు దుర్గయ్య సంబంధించినటువంటి ఆవు పైన దాడి చేయడంతో ఆవు కూడా మృతి చెందింది. అయితే ఈ నేపథ్యంలో కొంత భయాందోళనలో రైతులు ఉన్నారు. ఎవరు కూడా పొలాల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని ఇప్పటికే అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే కరీంనగర్ సంబంధించిన జిల్లాకు చెందినటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ బాలామణి స్వయంగా ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ కమిషనర్ యొక్క సహాయంతో డ్రోన్ కెమెరాలతో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున మొక్కజొన్న పొలాలలోనే పెద్దపులి ఉన్నట్టుగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే S12 గా నామకరణం చేసినటువంటి ఆదిలాబాద్ చెందిన ఒక పులి ఆదిలాబాద్ నుంచి ఇతర ప్రాంతాల కరీంనగర్ వైపు వచ్చినట్టుగా ఇప్పటికే అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే సిర్పూర్ కాగజ్నగర్ ప్రాంతంలో సంచరించినటువంటి పెద్దపులి ఇటు జగిత్యాల, సిరిసిల్ల, ఇటీవల కాలంలో కోనరావుపేట మండలానికి సంబంధించిన గ్రామాల్లో కూడా పులి సంచరించి పలువురు చెందిన రైతులకు సంబంధించిన ఆవుల పైన దాడి చేసినటువంటి పరిస్థితి. సిద్దిపేట కావచ్చు, తొగుట, దోమకొండ ఈ ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ఇటువైపు కరీంనగర్ వైపు వచ్చిందా అనేటువంటి కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. అయితే పులి యొక్క పాద ముద్రల ఆధారంగా మాత్రం
6 నుంచి 8 సంవత్సరాల వయసు ఉంటుందనేటువంటిది అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా ఈ పెద్ద పులి సంచారం అనేటువంటిది కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. పెద్ద ఎత్తున పెద్ద పులి ఇటువైపు రావడం ఇటీవల కాలంలో కావచ్చు ఎప్పుడు పెద్ద పులి కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో సంచరించినటువంటి ఆనవాళ్లు లేవు. కానీ ఈ పెద్ద పులి సంచారంతో పెద్ద ఎత్తున అటు రైతులు కావచ్చు భయాందోళనలకు గురి అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. అయితే పులి గాండ్రింపులు విన్నట్టుగా బౌదుర్ఖాన్పేట రైతులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పరిశీలనలో గట్టు పైన పెద్ద ఎత్తున పెద్ద పులికి సంబంధించినటువంటి పాదముద్రల్ని అధికారులు గుర్తించారు. మొత్తానికి ఒక సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది ప్రియాంక కరీంనగర్ లో. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ. వైకుంఠ